హాయ్ హలో నమస్తే అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను బాగున్నాను, మీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మనాలి నుంచి కసోల్కి ఎలా రావాలో చెప్తాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ ఎందుకు చేయలేదంటే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో వ్లాగ్స్ చేయలేకపోయాను. నా సోలాంగ్ వ్యాలీ మీ అందరూ చూసే ఉంటారు. ఆ వీడియోలో నేను కొంతమందితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. వాళ్ళే వీడియో తీయమన్నారు, సో నేను తీసాను. ఆ వీడియోలో ఒక అమ్మాయి వచ్చింది డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో. వాళ్ళు ఆ వీడియో చూసి డిలీట్ చేసి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. అంత కష్టపడి ఆ వీడియో చేస్తే డిలీట్ చేసేమన్నారు. సో ఆ పార్ట్ ఒకటే ట్రిమ్ చేసా. అప్పటి నుంచి నాకు కొంచెం పబ్లిక్లో వ్లాగింగ్ చేయాలంటే ఏదో లాగుంది, అందుకే సరి చేయలేకపోయాను. ఇప్పుడు మనం మనాలి నుంచి కసోల్కి బస్సులో వెళ్ళాలంటే ఫస్ట్ మనం మనాలి బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఆ మనాలి బస్ స్టాండ్ నేను సోలాంగ్ వ్యాలీ వీడియోలో చూపించాను, చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ మనాలి బస్ స్టాండ్ నుంచి కసోల్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. 200 అలా ఉంటుంది, 200 లోపలే ఉంటుంది, 180 అలా. మీకు డైరెక్ట్ బస్సు దొరకకపోతే మనాలి నుంచి కుల్లు బస్ స్టాండ్కి వెళ్ళాలి, లేకపోతే బుంతర్ అనే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి కసోల్కి దొరుకుతాయి బస్సెస్. 180, 200 లోపల అయిపోతుంది. నేను కసోల్లో హాస్టల్ బుక్ చేసుకున్నాను. అది booking.comలో బుక్ చేసుకున్నాను. అది ఎలా బుక్ చేసుకున్నాను, అక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఎలా బుక్ చేసుకున్నాను అంటే నా వీడియో చూస్తున్నారు మీరు, హైదరాబాద్ టు మనాలి. ఆ వీడియోలో చెప్పాను booking.comలో ఎలా బుక్ చేసుకోవాలని. సో ఆ వీడియో చూడండి. తర్వాత మనం బస్సులో వచ్చినప్పుడు కరెక్ట్గా మ్యాప్ చూసుకొని ఈ ప్లేస్లో దిగేయాలి. ఇక్కడ నుంచి అలా కిందకి వెళ్ళాలి హాస్టల్ కోసం. కిందకి వెళ్దాం. ఇక్కడ చాలా స్టీప్గా ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా దిగాలి, లేకపోతే కింద పడతాం. కింద డైరెక్ట్గా ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు బ్రిడ్జి దాటాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ రివర్ వచ్చి పర్బతి రివర్. చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. బ్రిడ్జి ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ కొన్ని టెంట్స్ ఉన్నాయి. మనం ఆ బ్రిడ్జ్ దాటంగానే రైట్ సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్ళాలి స్ట్రైట్గా. మనం అలా స్ట్రైట్ రాగానే ఇక్కడ ఉంటుంది బోర్డు, ఊపర్స్ హాస్టల్. అక్కడ టెంట్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నేను తీసుకుంది ఇదే టెంట్. ఇది booking.comలో బుక్ చేసుకున్నా. 400 పడింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అంతా పార్వతి రివర్. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. టెర్రస్ నుంచి ఇదే వ్యూ. ఇక్కడికి ఎక్కువ చిల్ అవ్వడానికి వస్తూ ఉంటారు ఈ ప్లేస్కి. మనాలి నుంచి చాలా దగ్గర ఇక్కడ రావడానికి. అటుపక్క రివర్ పక్కన క్యాంప్స్ కూడా ఉన్నాయి. మనం పైకి ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ డ్రోన్ ఎగరేసి చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి అక్కడంతా క్యాంప్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ మనం రివర్ సైడ్ క్యాంపింగ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్. మీరు క్యాంపింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి. నేను ఇప్పుడు కాసోల్ మార్కెట్లోకి వెళ్తాను. అక్కడికి వెళ్ళినా చూద్దాం అక్కడ ఏముంటాయో ఏందో. నేను ఉండే ప్లేస్ నుంచి కాసోల్ మెయిన్ మార్కెట్ 2.5 కిలోమీటర్స్ ఉంది, ½ an hour వాక్. నేను కాసోల్కి వెళ్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే బిర్కి వెళ్తున్నా అక్కడ పారాగ్లైడింగ్ చేయడానికి. అక్కడికి వెళ్ళి బస్ స్టాండ్లో మొత్తం కనుక్కొని ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తున్నా. మెయిన్ రీజన్ అయితే అదే. మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసా.
ఆ మార్కెట్లో ఏమున్నాయంటే మనకి కావాల్సిన స్వెటర్స్, గ్లౌజెస్ అండ్ పైన పెట్టుకుంటారు కదా అవన్నీ ఉన్నాయి. మార్కెట్కి వెళ్ళినాక ఇంకోటి తెలిసింది నాకు, ఎక్కువ మంది ఇక్కడికి ఎందుకు వస్తారో అని. అది నేను చెప్పను, మీరే తెలుసుకోండి ఎందుకు వస్తారో. తెలిసిపోయింది మనం బీచ్కి ఎలా వెళ్ళాలో. రేపు వెళ్తాను, చూస్తూ ఉండండి నా వీడియోస్. రేపు పారాగ్లైడింగ్ వీడియో వస్తుంది. సో ఈ కసోల్ ఎందుకు ఫేమస్ అంటే మనం రివర్ సైడ్ క్యాంపింగ్ చేసుకోవచ్చు, పార్వతి రివర్ సైడ్ క్యాంపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం కీరగంగా ట్రెక్ కూడా చేయొచ్చు. నేను కీరగంగా ట్రెక్ చేద్దామని వచ్చాను, కానీ అక్కడ మంచు వచ్చేసింది, నా దగ్గర ప్రాపర్ షూ ఏం లేవు. సో ఆ ట్రెక్ నేను చేయలేకపోయాను. మీకు కావాలంటే మీరు కీరగంగా ట్రెక్ చేయొచ్చు. కసోల్ నుంచి టోష్ బర్షాన్ అనే ప్లేస్కి వెళ్ళాలి. ఆ బర్షా నుంచి మనం కీరగంగా ట్రెక్ చేయొచ్చు. నేను చాలా విషయాలు చెప్పడం మర్చిపోతూ ఉంటాను. మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్స్ చేయండి, కామెంట్స్లో రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నరేన్ తెలుగు ట్రావెలర్. కింద లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ మెసేజ్. సో ఈ వీడియోలో అంతే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చి బీచ్ వీడియో వస్తుంది, మనం పారాగ్లైడింగ్ చేయబోతున్నాం. ఆ వీడియోలో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి.